వైఎస్ఆర్ ఆయన చిరునవ్వు ప్రజలకు ఒక వరం. వైఎస్ఆర్ మాట అంటే ప్రజలకు ఒక భరోసా. అటువంటి మహానాయకుడు తిరిగి రావాలి అని చెప్పి 16 సంవత్సరాల క్రితం పార్టీలకు అతీతంగా కోట్లాది మంది ప్రజలు ఎదురు చూసినటువంటి రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక ఆంధ్ర రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని చెప్పి అనేక సందర్భాల్లో క్యాబినెట్లో సమావేశంలో కానీ మిత్రులందరితో కూడా ఆయన పంచుకున్నటువంటి మాటలు. అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం ఆయన పేరుని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి ఆయన బిడ్డలే కాదు, నాయకులు అనేక మంది ఈ రోజున ఏమి చేయాలో తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా క్రమశిక్షణగా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. ఎంతోమంది మహానాయకులు, చరిత్ర కలిగినటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పదవులు అనుభవించి అనేక రకాలుగా లబ్ధి పొందినటువంటి నాయకులు కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయినా కూడా కళ్లల్లో ఒత్తులు వేసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పి నిరంతరం కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మనం పదే పదే ఎంతమంది నేతలున్నా సరే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు తలుచుకుంటూ ఆయన రూపొందించినటువంటి పేదలకు ఇచ్చినటువంటి అనేక పథకాలు ఆనాడు యూపీఏ ప్రభుత్వం అండదండలతో రాజశేఖర్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి విలువతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి పథకాలన్నిటినీ కూడా ఇంకా గుర్తు చేసుకుంటూ అటువంటి మహానేత మనకి లేడే అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితులు 16 సంవత్సరాల తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డలు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లి గాంధీ కుటుంబం మీద తప్పుడు ప్రచారాలు చేసి పార్టీని వదిలి వెళ్ళిపోయినా సరే ఏదో తాత్కాలికంగా లబ్ధి పొంది ఉండవచ్చు. ఆ తప్పు తెలుసుకుని వైఎస్ షర్మిల మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చాను, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని ఆవిడ చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా జ్ఞానోదయం అయ్యి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవటమే ఒక చారిత్రక అవసరం అని తెలుసుకుని ఆయన బుద్ధి మార్చుకోవాలి అని చెప్పి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందినటువంటి నాయకులు అనేక మంది ఈ రోజున చెల్లాచెదురైపోయి అధికారం కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. రాహుల్ గాంధీ గారు భరోసా ఇస్తా ఉన్నారు. మనం దేశవ్యాప్తంగా ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర కానీ, భారత న్యాయ యాత్ర కానీ, అదేవిధంగా ఓటు చోరీ విషయంలో ఈ రోజున బీహార్లో ఆయన చేస్తున్నటువంటి పోరాటం కానీ, ఒక యోధుడిలాగా భారతదేశ ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం ప్రాణాలకు లెక్క చేయకుండా గాంధీ నెహ్రూ వారసుడు రాహుల్ గాంధీ గారు మన కోసం కష్టపడతా ఉన్నాడు. మనందరినీ ఐక్యంగా ఉంచడం కోసం మనందరి బాధ్యత. అందరూ కలిసి రండి, మనం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుందామని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారి కోరికగా, కార్యకర్తల మాటగా ఆంధ్ర రాష్ట్రంలో పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పదవులు అనుభవించినటువంటి నాయకులు, డబ్బులు సంపాదించి ఈరోజు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోయినటువంటి నేతలు, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై హింద్.